ఇజ్రాయెల్ మీదకి ఇప్పుడు దాడి చేస్తుంది ఇరాన్ ఒక్కటే. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడి చేస్తున్నాయి. ఇరాన్ ఒక్కటి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుంది. గల్ఫ్ దేశాలేమి ఇరాన్ మీద దాడి చేయట్లేదు. కానీ ఇరాన్ ఓ పక్కన ఇజ్రాయెల్ మీదన, ఓ పక్కన అమెరికన్ బేసుల మీదన, ఇంకో పక్కన గల్ఫ్ దేశాల మీదన దాడులు చేస్తుంది. ఏకకాలంలో ఇన్ని దాడులు చేస్తుంది. ఇప్పుడు నిన్నగాక మొన్ననే ఉగాండా ఇజ్రాయెల్ మీద దాడి తీవ్రమైతే మేము జోక్యం చేసుకుంటాం, మేము దాడులకు దిగుతామని హెచ్చరించిన మాట చూసాం. ఈలోపు ఇప్పుడు ఇరాన్ ఫ్రాక్సీ అంటే ఇరాన్ తయారు చేసి పెట్టినటువంటి ఉగ్రవాద సంస్థలు హిజ్బుల్లా, హౌతీ, హమాస్. ఈ హౌతీ అనేటటువంటిది యెమెన్లో ఉంటుంది, సముద్ర తీరానికి ఆనుకుని ఉంటుంది. ఆ హౌతీ తీవ్రవాదులు ఇప్పుడు ప్రకటించారు ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తామని. అంటే ఇజ్రాయెల్ మీదన ముప్పేట దాడికి ఆరంభం కాబోతుంది. ఇరాన్ ఒక్కటే మిస్సైల్స్ దాడి చేస్తే ఇక్కడి నుంచి అక్కడ ఏరేలోపు అవి పేల్చి పడేస్తుంది ఇజ్రాయెల్. అదే సందర్భంలో డ్రోన్స్ అయినా అక్కడ దాకా రీచ్ కావట్లేదు, వెళ్ళినా ధ్వంసం అవుతున్నాయి. 100కి 1% మాత్రమే అక్కడ చేరుతున్నాయి. అలా కాకుండా పక్కనే ఉన్నటువంటి హెజ్బుల్లా, హమాసు, హౌతీలతో దాడులు చేద్దామంటే ఇప్పుడు హమాస్ వాళ్ళని ఆల్రెడీ తుడిచిపెట్టింది. హిజ్బుల్లా చీఫ్లు ఎవడొస్తుంటే వాళ్ళని లేపేస్తుంది. హౌతీలు ఇంతవరకు ఇన్వాల్వ్ కాలేదు. యుద్ధం ప్రారంభమయ్యాయి. క్రిందటిసారి ఇజ్రాయెల్ మీద దాడిలో వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు హౌతీలు రంగంలోకి దిగుతామని చెప్తున్నారు.